పోయినసారి నన్ను పిడుగురాళ్ళకి తీసుకెళ్ళినటువంటి ఫ్యామిలీ మళ్ళీ కాల్ చేశారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై టాక్సీ విజయవాడ. ఈరోజు మళ్ళీ పిడుగురాళ్ళ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఉదయాన్నే కాల్ చేసి ఈరోజు పిడుగురాళ్ళ వెళ్ళాలండి, వస్తారని అడిగారు. వాళ్ళు చెప్పిన వెంటనే తప్పనిసరిగా వస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను. వాళ్ళు ఏ టైంకి రమ్మని చెప్పారో ఆ టైంకి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని, పోయినసారి మేడుకొండూరు మీదుగా సత్తెనపల్లి మీదుగా నేను పిడుగురాళ్ళు వెళ్ళాను. కానీ ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉన్న కారణం చేత సరిగ్గా ప్రయాణం సాగట్లేదని ఈసారి నరసరావుపేట నుంచి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ప్రయాణంలో ఉన్నప్పుడు నేను వాళ్ళని అడిగాను, బాబాయ్ మై టాక్సీ విజయవాడ మీకు ఎట్లా తెలుసు అని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా అమ్మాయి జర్మనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. అక్కడ ఫోన్లో మై టాక్సీ విజయవాడ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసిందట. మీ ట్యాక్సీ సర్వీస్ బాగుందని చెప్పి ఆ నెంబరు నాకు ఇచ్చింది. అప్పుడు నేను మీకు కాల్ చేశానని చెప్పారు. ఈ మాటల సందట్లోనే మేము పిడుగురాళ్ళకు చేరుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసినప్పుడు మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తామని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరి సపోర్ట్ వల్లే జర్మనీ వరకు మై టాక్సీ విజయవాడ చేరువైంది. ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా కొనసాగాలని కోరుతున్నాను. మై టాక్సీ విజయవాడ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.